అయ్యా చీకట్లో దివిటీలా పేదోడుకు దొరికిన పెన్నిధిలా ఏళ్ళూరు నాకు సిక్కినారయ్యా. ఏమిటయ్యా, నేను పరదేశిని, చిన్న మెత్తు బంగారం కూడా లేనివాణ్ణి. నన్ను పట్టుకుని భాగ్యం పెన్నిధి అంటున్నావే. భాగ్యం బంగారం దొరికితే నా పెన్నిధి. ఇప్పుడు తమరు పాడిన ఆ కమ్మని తత్వాలకు తక్కువ విలువ ఉందా స్వామి? ఇది బాగుందయ్యా. ఇంతకు ముందు మనకు పరిచయమే లేదే, నన్ను ఏవేవో అంటూ పొగిడేస్తున్నావు ఎందుకయ్యా? నివురు కప్పిన నిప్పును శివయ్య భక్తులను గుర్తించడానికి ఒకరు చెప్పాలా స్వామి? అయితే మరి నన్ను ఒక శివదాసునిగా ద్వమ కట్టేశావన్నమాట. నిజమేనా? అందులో ఏం సందేహం, జనాల్లో తమరు శివదాసులని తెలుసుకున్నాను. నువ్వు ఎలా అనుకున్నా సరే, నాతో నీకేం అవసరం వచ్చింది? ఈ ఏళ్ళ సమయానికి తమరు వచ్చి నన్ను కాపాడినారయ్యా. నన్ను కాపాడుకోవడమే నాకెంతో మహా కష్టంగా ఉందని నేను అనుకుంటుంటే ఇంకొకరిని నన్నెలా కాపాడమంటావు? తమరు మనస్సు పెడితే అవుద్ది. మనస్సు పెట్టాలా? మనస్సు, వాక్కు, దేహం అన్నిటికీ మించిన వాణ్ణి నేను. సోమవారంతటి మహానుభావులని తెలిసే నేను ఈ ఉపకారం చేయమంటున్నానయ్యా. స్వామి, ఒకసారి ఆ ఒంటి పైన వేసుకున్న ఆ గుడ్డను నాకు ఇవ్వండి అయ్యా. ఇది ఏమి అన్యాయమయ్యా? ఈ పగటి దోపిడీ ఈ ఊళ్ళో ఎప్పుడు మొదలైంది అంట? ఈ మార్గం అంతా నేను అనవసరంగా వచ్చి చిక్కుకున్నానే. స్వామి, మన్నించండి అయ్యా. నేను నిత్యం మొట్టమొదట ఒక శివదాసుని గుడ్డలు ఉతికి ఇచ్చిన పిమ్మటే కూడు పెడుతున్న ఊరి ప్రజల గుడ్డల్ని ఉతికి ఇవ్వాలని ఒక కట్టడికి కట్టుబడి నిన్నటి వరకు అందులో చిన్న పొరపాటు రానికుండా శివయ్యని సేవిస్తూ వచ్చాను. నేడెందుకో కాని ఒక సాధువైనా నాకంట అగుపడలేదయ్యా. వ్రతం భంగం అయితే బ్రతుకు ముగిద్దాం అనుకుంటే సరిగ్గా సమయానికి వచ్చావు తండ్రి. స్వామి, నా దీక్ష కాపాడడానికి ఆ పరమేశ్వరుడే జంగవయ్య రూపంలో వచ్చినాడని పొంగిపోతున్నానయ్యా. ఆలోచన మాని ఆ పైగుడ్డ ఇవ్వండి అయ్యా. చక్కగా ఉంది. తుండైనా వ్రతం బాగానే ఉంది, కానీ నా దగ్గర ఉండేది ఈ తుండుగుడ్డ ఒకటేనయ్యా. పర్వాలేదు, ఒక్క క్షణంలో తుండును ఉతికి ఆరేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. ఇవ్వండి స్వామి. తప్పు నాయన, క్షణం గిణమంటూ గడువు పెట్టకయ్యా. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. అది ఆ పరమేశ్వరుని చేతిలోనే ఉంది. ఆ పరమేశ్వరుడి సేవకుని కాపాడతాడయ్యా. అపనమ్మకం వద్దు, ఇవ్వు స్వామి. తిప్పి ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఏదైనా వస్తే మరి? రానివ్వడయ్యా శివయ్య. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే శివదాసురుగాని నాణ్యమైన మంచి మంచి గుడ్డలు సంపాదించుంచాను, అందులో ఒకటి ఇచ్చేస్తా. ఆహా, నువ్వు ఒక కఠిన నియమం పెట్టుకున్నట్లే పరుల సొత్తును ఎప్పుడూ దానముగా స్వీకరించరాదు అని నేను ఒక వ్రతం పాటిస్తున్నా. తమ నియమం ఏం చెడిపోదు. నన్ను నమ్మి ఇవ్వండి స్వామి. భద్రంగా తుండుగుడ్డను తమరికి ఇచ్చేస్తా. ఒకవేళ ఇవ్వలేకపోతేనో? నా ప్రాణాలే ఇచ్చేస్తానయ్యా.